దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 గ్లాసుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర దోశల బియ్యం లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఈ దోశల బియ్యం ఏ సూపర్ మార్కెట్స్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వలన మనకి దోశ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/4 గ్లాసు పెసరపప్పుని వేసుకోండి. ఇలా పెసరపప్పుని వేసుకోవడం వలన కూడా దోశ మనకి మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ A2B మసాలా దోశలో ఈ పెసరపప్పే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలామందికి తెలియదు. సో ఈ పెసరపప్పుని స్కిప్ చేయకుండా వేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాసు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పల్చటి అటుకులు వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఖచ్చితంగా మందంగా ఉండే అటుకులనే 1 గ్లాసు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చక్కగా నోట్ చేసుకోండి. 3 గ్లాసుల దోశల బియ్యం ఆర్ రేషన్ బియ్యం, అలాగే 1 గ్లాసు మినపగుళ్ళు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే 1/4 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు మందంగా ఉండే అటుకులు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు చక్కగా కడిగేసేయాలి. అంటే మనకి వాటర్ అనేది క్లీన్గా వచ్చేంత వరకు ఈ పప్పులన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం నార్మల్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు 4-5 గంటల సేపు మాత్రమే నానబెడతాం కదా, కానీ హోటల్స్లో ఖచ్చితంగా ఇలా 8 గంటల సేపు నానబెడతారు. ఇది కూడా ఒక సీక్రెట్ టిప్ అనమాట. ఎందుకు అంటే మనం ఎంత ఎక్కువసేపు నానపెడితే మనకి పప్పులు అనేవి అంత చక్కగా ఉబ్బి మనకి గ్రైండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే పిండి కూడా చాలా తొందరగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసం ఖచ్చితంగా 8 గంటల సేపు ఈ విధంగా నానపెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న నీళ్ళు రాకుండా పప్పులను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి దోశ క్రిస్పీగా రావాలి అంటే మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే పిండిని కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. అదే మీరు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారంటే మీకు దోశ అనేది మెత్తగా వచ్చేస్తుంది. అలాగే పెనానికి కూడా పిండి అనేది అతుక్కుపోయినట్టు వస్తుంది అనమాట. సో అందుకని పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈ చిట్కాని పాటించాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే మీ చేతితో పిండిని ఇలా తాకి చూసారంటే మీ చేతికి కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఇలా రవ్వలాగా తగిలితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తక్కువలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన మెజర్మెంట్స్కి సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని మనం చేత్తో కలుపుకోవడం వలన పిండి అనేది చక్కగా పులిసి చక్కగా పొంగుతుందన్నమాట. మీరు గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా 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 బాగా జరుగుతుంది. ఈ పాయింట్ని కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అనేది నాకు గిన్నెకి నిండుగా ఉంది కదా. సో ఒకవేళ నేను ఇలానే ఫర్మెంటేషన్కి వదిలేసానంటే పిండి అంతా కూడా పొంగిపోయి కింద పడిపోతుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం ఈ పిండిని వేరొక గిన్నెలోకి సగం వరకు వేసుకుంటున్నాను.
వేసుకొని 2 గిన్నెల్లో ఉన్న పిండిని కూడా ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్కి వదిలేసాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఈ విధంగా చక్కగా పొంగి ఉంటుంది అనమాట. ఇలా పొంగితేనే మనకి పిండి అనేది కరెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో మనకి ఈ పిండి ఇలా పొంగింది కదా, ఈ పిండిని గరిటతో ఎలా పడితే అలా స్పీడ్గా తిప్పేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మీకు పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుందన్నమాట. అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేస్తే పిండిలో ఏర్పడిన గాలంతా పోయి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత రెండవ గిన్నెలో వేసుకున్న పిండిని కూడా చూపిస్తున్నాను చూసారా, ఇది కూడా చక్కగా పొంగింది. దీన్ని కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. సో నేనైతే ఈరోజు ఈ చిన్న గిన్నెలో వేసుకున్న పిండిని యూస్ చేసుకుంటాను. ఈ పెద్ద గిన్నెలో ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ 4 నుంచి 5 రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు. పిండి అనేది పులవదనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాడుకునే పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ వేయడం వలన మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే పంచదారని వేయడం వలన దోశ మంచి రంగు వస్తుందన్నమాట. సో మనకి దోశల పిండి 100% పక్కాగా హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఖచ్చితంగా ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కనుక కారం తక్కువగా ఉంటే 4-5 వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలని ఒక 1/4 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవడం వల్లనే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా అన్నీ వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళని పోసుకొని చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గట్టి చట్నీయే ఈ హోటల్లో చాలా ఫేమస్ అనమాట. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఇదే విధంగా సర్వ్ చేస్తారు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పెట్టుకోండి. సో నేనైతే తాలింపు అనేది పెట్టట్లేదు. 100% పక్కా హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం A2B హోటల్లో చేసే సీక్రెట్ సాంబార్ రెసిపీని చూద్దాము. ముందుగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లైట్గా రంగు మారే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్లు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని ఫస్ట్లో వేసుకోకూడదు, ఇలా చివర్లోనే
కొద్దిగా అంటే కొద్దిగా పావు టీ స్పూన్ కన్నా కానీ తక్కువగా వేసుకున్నా నో ప్రాబ్లం, ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు. అలాగే ఈ మెంతుల స్టెప్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా లాస్ట్లో మెంతులను వేసుకోవడం వల్లే ఈ సాంబార్ టేస్ట్ చాలా 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 బాగుంటుందన్నమాట. సో ఇలా మెంతులను కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని వీటిని కనీసం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఆ స్టెప్ అనేది చూపించట్లేదు అనమాట, వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువైపోతుంది కదా, సో అందుకోసము నేను ఈ పేస్ట్ చేసే ప్రాసెస్ అనేది చూపించట్లేదు. నెక్స్ట్ సాంబార్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయకూడదు, ఓన్లీ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వాటిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లిని వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ మనకి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ క్యారెట్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని కూడా వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి ముక్కలు అనేవి చక్కగా ఒక 80% వరకు కుక్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా పేస్ట్ని వేసుకోండి. నేను ముందుగానే చెప్పాను కదా మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోమని, ఆ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు చింతపండు రసాన్ని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి తీసిన రసాన్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా చక్కగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఈ చింతపండు పులుసుతో పాటు ఈ కూరగాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ మసాలా పేస్టు, చింతపండు, కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఇలా తుకుతుకా ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాగా మెత్తగా ఉడికించిన కందిపప్పుని వేసుకోండి. అండ్ అలానే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఈ 2 గ్లాసులు అంటే ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయన్నమాట. ఈ నీళ్ళని వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని, రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు సాంబార్ మరిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి ఆల్మోస్ట్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఎందులో అయినా సరే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి సాంబార్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా పొటాటో మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొటాటో మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్చిటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు ఇలా చక్కగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్
అల్లం పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోకూడదు. మనం ముందుగా సాంబార్లో వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కదా, బట్ ఇక్కడ పొటాటో మసాలాలో మాత్రం ఓన్లీ అల్లం పేస్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ని వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమోటాలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పైన పొట్టు తీసేసి మ్యాష్ చేసుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసుకోండి. వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. ఇలా గరం మసాలాని వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నారంటే మీ పొటాటో మసాలా మొత్తం కూడా చేదుగా అయిపోతుంది అనమాట. సో అందుకోసం కేవలం లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పొటాటో మసాలా రెడీ అయిపోతుంది. చూసారా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ A2B హోటల్ మసాలా. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, సాంబార్ రెడీ అయిపోయింది, అలాగే పొటాటో మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మసాలా దోశని వేసేసుకుందాం. ఈ దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ ప్యాన్ పైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల దోశ ప్యాన్ అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అనమాట. అంటే అప్పుడు దోశను వేసుకున్నారంటే మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని ఇలా ఒక గరిటె వేసుకొని పల్చగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా దోశని వేసుకోవాలి. ఇలా దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాంబార్ కారాన్ని వేసుకోండి. ఇది మనం కూరల్లో వేసుకుంటాం కదా రెగ్యులర్గా, ఆ సాంబార్ కారాన్ని వేసుకోండి. వేసుకొని దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఈ నూనెని దోశ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ ప్యాన్ని అటు ఇటు తిప్పుకోవడం వలన దోశ అనేది మధ్యలో ఎర్రగా వచ్చేసి అంచుల వెంబడి తెల్లగా లేకుండా ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అవుతుంది అనమాట. సో దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో మసాలాని ఇలా పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దోశ చూస్తేనే మీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారనమాట. ఖచ్చితంగా మీకు 100% హోటల్ స్టైల్లో వచ్చి తీరుతుంది. సో ట్రై చేస్తారు కదా. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి.
అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట.
దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు బియ్యం పిండి, అరకప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశను ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి. సో ఇలా దోశలు వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మన ఎముకల్ని ఉక్కులాగా మార్చే ఆవిరి కుడుముని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోండి. అమ్మమ్మల కాలంలో ఇలా పొట్టు ఉన్న పప్పుని మాత్రమే వాడేవారనమాట. పొట్టు లేని మినపగుళ్ళ కంటే కూడా ఇవి చాలా చాలా మంచిది. ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి 1/3 వంతు గ్లాసు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకోవడం వలన ఆవిరి కుడుము తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందన్నమాట. బియ్యంలో కూడా నీళ్ళను పోసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూస్తే మనకి మినప్పప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఈ విధంగా మినప్పప్పుని క్లీన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పొట్టు లేని మినపగుళ్ళు వాడుకోవాలనుకుంటే మినపగుళ్ళు అలాగే బియ్యాన్ని రెండింటిని కలిపేసి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పొట్టు మినపప్పుని నానబెట్టుకునే వాళ్ళైతే పొట్టు మొత్తాన్ని తీసేయకుండా ఇలా కనీసం ఒక
10% అయినా సరే పొట్టును ఉంచుకోండి. ఇలా కొద్దిగా పొట్టును ఉంచుకొని చేయడం వలన ఆవిరి కుడుము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకోవద్దు. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకున్నారంటే మనకు కొంచెం ఈ ఆవిరి కుడుము అనేది చేదొచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇలా కొద్దిగా మాత్రమే పొట్టును ఉంచుకోండి. మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చూసారా చక్కగా నానిపోయాయి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యాన్ని కూడా మినపప్పులో వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపప్పుని బియ్యాన్ని వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే చాలా అంటే చాలా తక్కువగా నీళ్ళను పోసుకొని పిండిని గట్టిగా అలాగే కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి అచ్చం రవ్వతో చేసిన ఇడ్లీ తింటున్నట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా గట్టిగానే ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండిని ఇంతకన్నా గట్టిగా కానీ లూజ్గా కానీ గ్రైండ్ చేసుకోవద్దు. గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మనం చేసుకోబోయే ఆవిరి కుడుము అనేది చాలా గట్టిగా వస్తుందన్నమాట. సాఫ్ట్గా స్పాంజీ లాగా రావు. అలాగే మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఆవిరి కుడుము అనేది సరిగా పొంగదనమాట. కాబట్టి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా, సేమ్ ఆ విధంగానే రెడీ చేసుకోవాలి. ఈ పిండిని రెడీ చేసిన తర్వాత అప్పటికప్పుడే మనం ఆవిరి కుడుముని ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే ఈ పిండిని పొలై పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఈ ఆవిరి కుడుముల్ని ఉడికించుకోవడానికి ప్రత్యేకంగా ఇలా ఒక పాత్ర ఉంటుందన్నమాట. ఈ పాత్రలో 1.5 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఈ పాత్రను స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోండి. తర్వాత ఆవిరి కుడుముల ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపేసి ఆ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ ప్లేట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేట్ మీద కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఇలోకి మనం ప్రిపేర్ చేసిన పిండిని పెట్టుకోండి. మీ దగ్గర ఇలా ఆవిరి కుడుము పాత్ర లేకపోతే నార్మల్గా మీరు ఇడ్లీ వండుకునే ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంటాయి కదా, అలా ఆ విధంగా ఇడ్లీ లాగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని పిండి పైన ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో ప్లేట్లో కూడా పెట్టేసుకొని మనం ఆల్రెడీ నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో ఈ ప్లేట్లను పెట్టేసుకోండి. పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి వేలుతో ఇలా ప్రెస్ చేసి చూసారంటే మీ వేలికి ఏమీ అంటుకోలేదు అంటే మనకి ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రను పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఈ ఆవిరి కుడుముల ప్లేట్ని పక్కన పెట్టుకొని ప్లేట్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో వేసేసుకోండి. ఇలా రివర్స్లో వేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఆవిరి కుడుము క్లాత్తో సహా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని మనం ఆవిరి కుడుమును తీసామంటే ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారా క్లాత్కి ఏమీ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండో ప్లేట్లో ఉన్న ఆవిరి కుడుమును కూడా నీళ్ళని చిలకరించుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఆవిరి కుడుములు తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ విధంగా నెయ్యిని రాసుకొని ధనియాల కారంతో కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అమృతం లాగా ఉంటుంది. మీకు ధనియాల కారం రెసిపీ కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి కారం రెసిపీ కానీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు లేదంటే దోసల బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి.
ఇలా సగ్గుబియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే అరకప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని, మెంతుల్ని, అలాగే అటుకుల్ని వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గు బియ్యం, ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే ఈ గుంత పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని 2 గంటల సేపు నానబెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానబెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి 2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే 5-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బియ్యం, సగ్గు బియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళని మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని పొలయబెట్టాల్సిన అవసరం లేదు. మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు. సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇలా క్యారెట్, ఉల్లిపాయే కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత
ఇందులోకి ఒక్కొక్క గుంతలో ఒక పావు టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/2 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవు అనమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/2 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసిన గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా? లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీ లాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఫస్ట్ దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్లేటును కానీ లేదంటే గిన్నెను కానీ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ రకమైన బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపప్పుని వేసుకోండి. అండ్ అలానే 1/2 కప్పు కందిపప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు రాగుల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు సాయి పెసరపప్పుని వేసుకోండి. అంటే పొట్టు లేని పెసరపప్పు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. అండ్ అలానే 1/2 కప్పు పెసరగుళ్ళని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు అన్ని అటుకులను కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా మెంతులను వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఇలా ప్లేట్లో వేసి చూపించాను అనమాట. మీరు డైరెక్ట్గా గిన్నెలోనే వేసేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగాలి. సో ఇలా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా ఒక 4-5 గంటల సేపు నానపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లో సగం వరకు ఈ నానపెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి. వేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచి అల్లాన్ని వేసుకోండి. వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఇలా నురగలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఇలా చేత్తో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కనుక కలుపుకొని పిండిని ఫర్మెంట్ చేసుకున్నారంటే పిండి అనేది చక్కగా పులుస్తుంది, దోశ టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో పిండిని ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. కనీసం ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలన్నమాట. 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు పిండిని చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి చక్కగా పులిసిపోయింది. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. తీసుకొని మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మీరు దోశలను వేసుకోవచ్చు. సో ఇలా
కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో మనకి దోశలు వేసుకోవడానికి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసేయండి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మళ్ళీ గరిటెతో ఒకసారి కలుపుకొని అప్పుడు ఒక గరిటెడు పిండిని పెనం మీద వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా వచ్చిందో? మీరు ఎంత పల్చగా వేయాలనుకుంటే అంత పల్చగా వస్తాయి దోశలు. దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే మనకి దోశ అనేది చక్కగా ఎర్రగా కాలుతుంది. ఇక నేను మీకు దోశ కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత ఈ పప్పుల దోశ కదా, సో అందుకని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. రెండో వైపుకి కూడా తిప్పుకొని దీన్ని ఒక 30 సెకండ్ల పాటు అలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమే. సో చూసారు కదా, ఈ దోశల్ని పల్లి టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలా వేసుకున్న తర్వాత మీకు పిండి కనుక మిగిలిపోతే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మీరు దోశలు వేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆ విధంగా చేసుకోండి. సో చూసారు కదా, ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మైసూర్ బోండా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా లోతుగా అలాగే పెద్దగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మీరు కావాలంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది నేను బోండాలు వేపేటప్పుడు చెప్తాను. సో నేనైతే ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని ఒక 3 కప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళను పోసుకోండి. మీరు ఫస్ట్ పెరుగును వేసుకోవడానికి ఏ కప్పు అయితే తీసుకున్నారో అదే కప్పుని అన్నీ కొలుచుకోవడానికి కూడా తీసుకోండి. అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో 3 కప్పుల పెరుగు అలాగే 5 కప్పుల నీళ్ళను పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నూనెని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. మీరు ఇక్కడ వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఈ మైసూర్ బోండా నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. కాబట్టి 1 టీ స్పూన్ లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిసేటట్లుగా ఈ విధంగా వేళ్లతోనే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేళ్లతో కలుపుకున్నారంటే మీకు అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. టిఫిన్ సెంటర్స్లో ఖచ్చితంగా ఇలా మైదా పిండినే వేస్తారు. మీకు ఒకవేళ మైదా హెల్తీ కాదు, గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండినే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా 4 కప్పుల మైదా పిండిని వేసుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా మనం కలుపుకున్న నీళ్ళల్లో కలిసేటట్లుగా కలుపుకోవాలి. దీనికి వచ్చేసి మనకి 3 కప్పుల పెరుగుకి దాదాపుగా ఒక 8 నుంచి 10 కప్పుల వరకు పిండి అనేది పడుతుంది అనమాట. మనకి మైదా పిండి ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేము, మీరు చూసుకుంటూ కలుపుకోండి. కానీ ఒక 8 కప్పులు అయితే ఖచ్చితంగా పడతాయి. సో ఫస్ట్ ఇలా 4-5 కప్పులు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క కప్పు మైదాని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ టోటల్గా 9 కప్పుల మైదా పిండిని యూస్ చేశాను. మొత్తం పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఫస్ట్ పిండి అనేది చూస్తే ఈ విధంగా కొంచెం ఉండలుగా కనిపిస్తుంది అనమాట.
ఇలా కాకుండా పిండి అనేది బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని పైనుంచి కిందకి ఈ విధంగా కొడుతూ బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా పిండిని కలుపుకుంటారో మీకు బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి పిండిని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా బీట్ చేస్తూ పైకి కిందకి కొడుతూ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మీరు పిండి ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు బోండా షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకిప్పుడు ముందున్న పిండి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఉండల్లాగా ఉంది కదా, అదే ఇప్పుడు మనం పిండి అంతా కూడా చక్కగా కలుపుకొని బీట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా చక్కగా సిల్కీగా తయారవుతుంది అనమాట. సో పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మీరు చక్కగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఇలా బోండా వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా బోండా పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో మనకి బోండా పిండి ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీరు ఒకవేళ పుల్లటి పెరుగుని యూజ్ చేసుకున్నట్టయితే కనీసం 1 గంట నుంచి 2 గంటల సేపు ఈ పిండిని పక్కన పెట్టుకొని సరిపోతుంది. అదే మీరు ఫ్రెష్ పెరుగుని వేసుకున్నారంటే ఈ పిండిని ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే ఉదయాన్నే చాలా ఫాస్ట్గా మనం ఈ బోండాలను వేసేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా ఇక్కడ కొంచెం పులిసిన పెరుగుని తీసుకున్నాను, కాకపోతే నైట్ అంతా కూడా ఈ పిండిని ఫర్మెంట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి పైన చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా, ఈ విధంగా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థం. సో ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఇంకా ఈ పిండిని చేయి పెట్టి అస్సలు కదిలించొద్దు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పిండిని పులియబెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ పిండిని బాగా బీట్ చేస్తూ ఉంటారు కదా, అస్సలు చేయకూడదు. పిండి ఈ విధంగా పులిసిన తర్వాత మీరు ఏ విధంగా కలపకుండానే మనం మైసూర్ బోండాని డైరెక్ట్గా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు మైసూర్ బోండాని ఎలా వేసుకోవాలి రౌండ్గా రావాలంటే అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని మీ చేతిని ఈ విధంగా చక్కగా తడుపుకోండి. తడుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ ప్లేస్లో పిండిని ఈ విధంగా తీసుకొని బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండండి. ఇలా పిండితే మనకి పిండి చక్కగా కట్ అయిపోతుంది, షేప్ రౌండ్గా వస్తుంది అనమాట బోండా షేప్ అనేది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ పిండిని ఈ విధంగా పిండాలి. సో మళ్ళీ నేను నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మైసూర్ బోండా వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు నూనె అనేది ఖచ్చితంగా ఓవర్ హీట్లోనే ఉండాలి. అప్పుడే మీకు బోండా అనేది వేసిన వెంటనే పైకి తేలుతుంది అనమాట. నూనె అనేది సరిగా కాగలేదు అంటే మీకు బోండా అనేది సరిగా పొంగదు అనమాట. కాబట్టి నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండారంటే మనకి ఇక్కడ పిండి అనేది చక్కగా కట్ అయిపోతుంది, బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. సో బోండా వేసిన వెంటనే నూనెలో నుంచి చూసారా చక్కగా పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలితేనే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మిగిలిన మైసూర్ బోండా అన్నిటిని కూడా మీ కడాయికి సరిపడా వేసుకోండి. సో ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పైన పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి మైసూర్ బోండాలను కూడా వేసుకోండి. సో రెండో వాయి మైసూర్ బోండాలు కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మైసూర్ బోండా ఉన్నాయి చూడండి, వాటిని కూడా ఈ నూనెలో వేసుకొని రెండోసారి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 సార్లు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మైసూర్ బోండా పైన క్రిస్పీగా అలాగే లోపల పిండి కూడా పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట. చాలామంది టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా డబుల్ ఫ్రై చేస్తారనమాట. ఇలా చేస్తే మీకు ఈ బోండా అనేది ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఇలా ఎర్రగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ అనేది. ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక బోండాని చూపిస్తున్నాను చూసారా,
పైన క్రిస్పీగా అలాగే లోపల అనేది పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడికింది కదా. ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కాకపోతే బోండాలు వేసిన వెంటనే సర్వ్ చేసుకోవడం కన్నా కానీ ఒక 5 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారనుకోండి, లోపల పిండి అనేది ఇంకా ఉడుకుతుంది అనమాట. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా మైసూర్ బోండాలని టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేస్తారనమాట. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బాగా పులిసిన పెరుగును వేసుకొని మీరు పిండిని ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి ఆ తర్వాత వెంటనే కూడా మైసూర్ బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, విహెచ్ఆర్ టిఫిన్ సెంటర్ స్టైల్లో మనం పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా మైసూర్ బోండాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేశారంటే 100% పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 1.5 కప్పుల అటుకులను వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని అటుకులను కూడా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బియ్యాన్ని అండ్ మినపప్పుని 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి చక్కగా నానిపోయాయి. అలాగే మనం 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జారుని తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే మినపప్పుని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ అటుకులను కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేది పోయి దోశ అనేది గట్టిగా వస్తుంది అనమాట. సో ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది గరిటె జారుగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి దూది లాంటి మెత్తటి దోశలను వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో ఇలా నూనెను వేసుకొని ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసిన వెంటనే మనకి దోశ పైన హోల్స్ చూసారు కదా చక్కగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట.
సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా వేసేసుకోవడమే. మీకు ఒకవేళ ఆ దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు దోశ అనేది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా వచ్చింది అనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా దోశను వేసుకొని పల్లీ చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేయాల్సిన దోశ రెసిపీ ఇది. ఫస్ట్ జొన్నల దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత 1/4 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీ దగ్గర పలచటి అటుకులు ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పును వేసుకోవడం వల్లనే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా మంచి కలర్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు అటుకులు అండ్ 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. అంతే, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళను పోసుకొని వీటిని కనీసం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట. మీకు ఒకవేళ టైం ఉంటే 8 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న జొన్నలు, మినపప్పు, అటుకులు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి నానబెట్టుకొని నీళ్లు రాకుండా ఇలా పప్పుల వరకు మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని లైట్గా బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. మీకు దోశ క్రిస్పీగా వద్దు, సాఫ్ట్గా కావాలి అనుకుంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి చక్కగా పొంగి పిండి అనేది బాగా పులిసింది అనమాట. ఇలా పొంగితే మనకి దోశ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన గాలంతా పోతుందన్నమాట. అప్పుడు దోశ అనేది గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పులిసిన పిండిని ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి దోశ అనేది చాలా పలుచగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం ఈరోజు నేను ఐరన్ ప్యాన్ని వాడుతున్నాను. ఈ ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయతో ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారు కదా ఎంత పలుచగా స్ప్రెడ్ అవుతుందో. ఇది నార్మల్ దోశ లాగానే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ దోశ పైన కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కానీ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని
రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. సో దోశ రెండు వైపులు కూడా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా ఎంత పలుచగా, ఎంత క్రిస్పీగా, అలాగే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశ చాలా చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ పిండితో నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ కావాల్సిన దోశలు నేను వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్టే కాకుండా ఈ దోశలు చాలా చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్రిస్పీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.